హాయ్ అండి అందరికీ. ఇంకా ఇంటింటి రామాయణం సీరియల్ గురించి అయితే ఇంకా మాట్లాడుకుందాం. ఈరోజు అసలు ఏం జరిగిందో, ఇంకా అవని చక్రధర్ కూతురు అని తెలిసిపోతుందా? ఇది నిజమా అబద్ధమా? లేదా అలాగే అక్షయ్ తన అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి బోరున ఏడ్చి ఏమన్నాడో అసలు అందరూ షాక్ అయిపోతారనమాట. అసలు అక్షయ్ మాటలు విని ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి పార్వతి కూడా అసలు షాక్ తింటుంది. అసలు అక్షయ్ అయినా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అసలు అక్షయ్ ఏం మాట్లాడిండు, దానికి రాజేంద్ర పార్వతి రియాక్షన్ ఇలా ఉంది. అసలు అవని ఇంకా చక్రధర్ కూతురేనా అని అసలు కమల్కి వీళ్ళందరికీ తెలిసిపోయిందా? తెలిస్తే అసలు అలాగే ఇంకా అవని పరిస్థితి ఏంటి అసలు అని చెప్పి ఈ వీడియోలనైతే మనం తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మాత్రం లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, ఎండ్ వరకు వీడియోని చూడండి. ప్లీజ్ 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 రిక్వెస్ట్ మీ అండి. మీకు వీడియో కనుక నచ్చకపోతే ఇంక ఏ విధంగా పెట్టాలో కూడా చెప్పండి ప్లీజ్. అంతేకాని అసలు అవాయిడ్ మాత్రం చెయ్యకండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్ మీ అండి, ఓకేనా? అందరూ చాలా భయపడతారనమాట. ఇంకా పల్లవికి అయితే ఇంకా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఇంకా గజ గజ గజగా వణికిపోతుంది. వామ్మో తెలిసిపోయిందా? ఇంకా చక్రధర్ అండ్ ఇంకా మీనాక్షి కూతురే ఇంకా అవని అని చెప్పి తెలిసిపోయిందా? వామ్మో ఎలా నా ఆస్తంతా పోయినట్టేనా ఏంటి దేవుడా, మేము ఇలా ఇరుక్కుపోయాం ఏంటి అని చెప్పి ఇంకా చాలా భయపడుతుంది. ఇంకా భానుమతి అందరూ అడుగుతారనమాట, ఏంటి చెప్పు అసలు మీ అమ్మ మా అల్లుడి దగ్గర ఉండడం ఏంటి, అసలు ఫోటో దిగడం ఏంటి, అసలు ఏంటి ఏంటి చెప్పు 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 అని సూదులు పొడిచినట్టుగా పొడిచేస్తారు. ఇంకా శ్రేయ మాటలకైతే అసలు అందరు అసలు అసలు ఎంత బుద్ధి తక్కువది శ్రేయ అంటే అంత బుద్ధి తక్కువది. అసలు ఇంకా నోటికి వచ్చింది, ఇంకా చాయిస్ వచ్చింది అసలు పోగొట్టదు, ఇంకా నోటికి వచ్చింది కూడా వెనక్కి తీసుకోదు, ఏది పడితే అది మాట్లాడేస్తూనే ఉంటుంది. శ్రేయ అంటదనమాట, ఇన్ని రోజుల నుంచి నీ భర్తవరు అని అంటే కనీసం చెప్పని కూడా చెప్పలేదు. చెప్పలేదంటే ఎవ్వరికీ తెలియని సంబంధం, ఎవరికీ చెప్పుకోలేని సంబంధం చక్రధర్ బాబాయ్తో వీళ్ళ అమ్మకు ఉందన్నమాట అని నీచంగా మాట్లాడుతుంది. ఇంకా కమల్ ఊరుకుంటాడా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా నోరు పెద్దగా చేసి అసలు చాలా అంటే చాలా సీరియస్ అవుతాడు. అప్పుడు శ్రేయ ఇంకా గజ్జును వణికేసి అంటుందన్నమాట, ఆహా నన్ను అడగడం కాదు ఆ సంబంధం ఏంటి, ఏం మాట్లాడుతున్నావా అని చెప్పేసి వాళ్ళ వదినని అడుగుమని చెప్పు మీ తమ్ముడికి అని ఇంకా శ్రీకర్కి అయితే చెప్తుంది. చక్రధర్ బాబాయ్తో వాళ్ళ అమ్మ ఎందుకు ఫోటో తీయించుకుందో అడగమనండి, ఆ ఫోటో ఎందుకు దాచుకుందో నన్ను అడగడం కాదు మీ వదినని అడగమని చెప్పండి మీ తమ్ముడికి. చక్రధర్ బాబాయ్కి ఆ ఫోటోకి ఉన్న సంబంధం ఏంటి వాళ్ళ అమ్మ చెప్పనప్పుడు మీ వదిన ఎందుకు చెప్తలేదు అడగండి. ఇంకా పాపం కమల్కి అయితే ఏం చేయాలో అర్థం కాదు. వదిన బాధపడుతుంది, అసలు వదిన అట్లాంటిది కాదు చాలా మంచిది అని చెప్పేసి ఇంకా చాలా బోరు నేర్చుకుంటూ వదిన చెప్పొదిన, వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు, వీళ్ళ నోళ్ళు మోయించొదిన, వీళ్ళు చెప్పేది నిజం కాదని చెప్పొదిన చెప్పు అని చెప్పి చాలా ఏడుస్తాడు, ఎమోషనల్ అవుతాడు. అందరూ చెప్పు 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 అంటారనమాట. అప్పుడు రాజేంద్ర కూడా అంటాడు, ఏంటి అవన్నీ చెప్పడానికి టెన్షన్ పడుతున్నావేంటి, నువ్వు చెప్పే సమాధానంతో వాళ్ళందరి అనుమానాలు తొలగిపోతాయి చెప్పు. పాపం కమలు అయితే చాలా ఎమోషనల్గా అంటాడనమాట, అసలు బంగారి కొండ వదిన మీ అమ్మగారు తన భర్త ఎవరో చెప్పనందుకు వీళ్ళందరూ ఇంతలా అవమానించారు, ఎన్ని మాటలు అన్నారు వదిన, ఇప్పటికైనా సమాధానం చెప్పు. ఇంకా ఈ ఫోటోకు నువ్వు సమాధానం చెప్పకపోతే ఇంకా ఎక్కువ నిన్ను కూడా అనుమానిస్తారు, నిన్ను కూడా తప్పు పడతారు వదిన, చెప్పు అసలు ఆ ఫోటోకున్న వెనక రహస్యం ఏంటి చెప్పు వదిన, చెప్పు అసలు ఎందుకున్నారు చెప్పు వదిన అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకా ఎవరు అక్షయ్ చాలా సీరియస్ అవుతాడనమాట, చెప్పవని చెప్పు, అసలు ఇంతమంది అడుగుతున్నా అసలు ఎవరికి చెప్తలేవంటే ఏదో రహస్యం దాస్తున్నావన్నమాట, చెప్తావా లేవా, ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మాత్రం నా మీద వట్టే, నేను చచ్చేంత వట్టే ఇప్పుడు నాకు చెప్పకపోతే అని చెప్పేసరికి కవని అయితే చాలా ఎమోషనల్ అయి అంటుందన్నమాట, మీరు వట్టేశారు కాబట్టి అంత పెద్ద ఒట్టేశారు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, లేదంటే అసలు చెప్పకపోయేదాన్ని అని అయితే అవని అంటుంది. కవని చెప్తుందనమాట, ఇన్ని రోజులుగా తన భర్త ఎవరో చెప్పనందుకు మా అమ్మని ఎన్నో విధాలుగా అవమానించారు, ఇప్పుడు మీరు ఒట్టు పెట్టుకున్నారు కాబట్టే చెప్తున్నాను, మా అమ్మ భర్త ఎవరో కాదు చక్రధర్ బాబాయే మా అమ్మ భర్త అనేసరికి అందరు షాక్ అయిపోతారు. ఇంకా పల్లవి అయితే గజగజ వణికిపోతుంది, నిజం చెప్పేసిందని చెప్పేసి, అతనే నా కన్న తండ్రి. ఇంకా అప్పుడు అక్షయ్ అంటాడనమాట, ఏంటి చక్రధర్ మామయ్య అత్తయ్య భర్తనా అని చెప్పేసి షాక్ అయిపోతాడు. అప్పుడు భానుమతి అంటుంది, ఏంటి నా అల్లుడు మీ నాన్ననా, నిన్ను కన్నాడా, ఎందుకే అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే, నిజం అమ్మగారు నిజం, నేను చెప్పేది చాలా నిజం, చక్రధర్ బాబాయే నా కన్న తండ్రి, చక్రధర్ బాబాయే
మా అమ్మకి భర్త. ఇంకా పల్లవికి అయితే ఇంకా ఆగదనమాట. ఏం మాట్లాడుతున్నావు అసలు, నోరు ముయ్. మా డాడీకి మా మమ్మీ వైఫ్ అన్న విషయం ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. మా డాడీకి మీ అమ్మ వైఫ్ ఏంటి? మీ తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? అప్పుడు అవని అంటుంది, నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు, మీ డాడీయే నా తండ్రి, మా అమ్మకి భర్త. అప్పుడు పల్లవి అయితే అనరాని మాట అంటుందన్నమాట. ఓహో, నాకు ఇప్పుడు అర్థమయ్యింది, మా డాడీ దగ్గర కోట్ల ఆస్తుందని చెప్పేసి పెళ్ళయిందని కూడా తెలుసు, అయినా మీ అమ్మ మా డాడీని బుట్టలో వేసుకుంది ఆస్తి కోసం. ఆహా, అర్థమైంది అందుకే అని చెప్పేసి అనేసరికి ఇంక అవని అయితే షాక్ అవుతుంది. మీ అమ్మ ఆశకి అక్రమ సంబంధానికి నువ్వు పుట్టుంటావు, మా డాడీ లాంటి వారు ఇంకా ఎంతమంది ఉన్నారో నీకు, వాళ్ళల్లో నీ అసలైన తండ్రి ఎవరో? అప్పుడు రాజేంద్ర కూడా అలానే అంటాడు, చెప్పు నీ అసలైన తండ్రి ఎవరు? అవంతా అయ్యేసరికి చెప్పు 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 చెప్పు, ఎవరు ఎవరు నీ తండ్రెవరు, నీ తండ్రెవరు, తండ్రెవరు అని ప్రతి ఒక్కరు పొడిచి 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 కాకుల్లాగా అడుగుతారనమాట. అడిగేసరికి అవని అయితే స్టంగమని లేచి కూర్చుంటుంది. అది అంత కళ, అవని కలగంటుంది. వామ్మో, తెలిస్తే ఇలాగా ఉంటుంది అని చెప్పేసి కలగంటుందనమాట. అవని చాలా ఇంకా నిద్రల నుంచి లేచేసరికి అవని అయితే మొత్తం చెమటలు పట్టేసి చాలా గడగడ వణికిపోతుంది. వామ్మో, ఇది కలనా అని చెప్పి అప్పుడు రిలీఫ్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ తెల్లారిపోతుంది. తెల్లారిన తర్వాత ఇంకా అందరైతే రెడీ అయిపోతారు. ఇంకా రాజేంద్ర, పార్వతి కూడా రెడీ అయ్యి ఇంకా బ్యాగ్స్తో సహా ఇంకా తొందరగానైతే ఇంకా హాల్లోకి అయితే వచ్చేస్తారు. అన్ని సర్దావా పార్వతి అంటే అన్ని సర్దానండి. ఏంటి అసలు ఎవరు రాలేదేంటి, ఇంకా ఎవరు రెడీ కాలేదారా? అరే కమల్, శ్రేయా, శ్రీకర్ అండ్ అక్షయ్, అవని, పల్లవి ఇంకా రెడీ కాలేదారా, రండిరా అందరూ అని చెప్పేసి అంటే, నానా మేమైతే రెడీ అయిపోయామని చెప్పి కమల్ అయితే వస్తాడు. కమల్ని చూస్తుంటేనైతే నాకు ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా వస్తుందో. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇట్లాంటి పర్సన్ అయితే 100% ఉండాలి. ఫ్యామిలీ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు. అసలు కమల్ని చూసినైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా తనంత సపోర్టివ్గా అంత ఫ్యామిలీ గురించి అంతా చేసినప్పుడు ఖచ్చితంగా అట్లాంటి వైఫ్ 100% దొరుకుతుంది. మంచి వాళ్ళకు మంచి వైఫ్ అసలు దొరకదు. ఇంకా మంచి వైఫ్కి మంచి భర్త అసలు దొరకడు. నిజం చెప్పాలి అంటే ఇంకా అందరైతే వచ్చేస్తారనమాట. వచ్చి ఇంకా నిల్చొని ఉన్న తర్వాత ఇంకా ముసలి భానుమతి మాత్రం రాదు. వచ్చేసరికి ఇంకా కమల్ అంటాడనమాట, అందరూ వచ్చారు, ముసలి ముసలి ఏంటే వయసు తయారైనట్టు తయారైతున్నావు, ఎక్కడికే కొత్త పెళ్లి పిల్ల దగ్గరికి వెళ్తున్నావా ఏంటి, కొత్త పెళ్లి పిల్లలాగా రెడీ అవుతున్నావు, ఎంతసేపే మేమేమో ఎప్పుడో రెడీ అయ్యి ఇక్కడ ఉంటే నువ్వేమి ఇంకా ముస్తాబవుతున్నావే, ఇంకా నువ్వు ఇంకెక్కడన్నా ఇంకా కొత్త తాతను చూసుకుంటావేంది అక్కడ? అప్పుడు ఇంకా ఆరాధ్య అంటదనమాట, తాతయ్య మీ ఊరంతా నాకు చూపిస్తారా? అన్నీ చూపిస్తాను బంగారం అని చెప్పి రాజేంద్ర అంటాడు. అప్పుడు పార్వతి అంటుంది, తోటలో ఊయల కట్టి కూడా నేను ఊయల కూడా ఊపిస్తాను బంగారం అని చెప్పి చాలా హ్యాపీగా అనుకుంటారనమాట. నాకైతే చాలా మంచి అనిపిస్తుంది. వాళ్ళందరూ వెళ్తుంటే నాకే ఒక పాజిటివ్ అనేది అయితే అనిపిస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఊరికెళ్ళి అక్కడ ఉండడం, టైం స్పెండ్ చేయడం, అసలు ఇలా ఉంటుంది, ఒక కొత్త వైబ్ అయితే వస్తుందని అయితే అనిపిస్తుంది నాకైతే. ఇంకా అప్పుడు మెల్లగా బ్యాగ్ పట్టుకొని వస్తుంది అనమాట. అప్పుడు కమల్ అంటాడు, ముసల్దాన ఏంటి అందరికన్నా ముందు ఉండాల్సింది, అందరికన్నా లేట్ ఉంటావేంటి, మేకప్ వేసుకుంటున్నావా? మేకప్ కాదరా దొంగ విధవ, సెల్ ఛార్జింగ్ పెట్టాను అందుకే లేట్ అయింది. నీకు సెల్ అవసరం అవే, ఊరు వెళ్ళాక కూడా సెల్లు పట్టుకున్నావంటే గోదాట్లో విసిరేస్తాను. అప్పుడు భానుమతి అంటుంది, ఏరా ఊళ్ళో కూడా నన్ను ఇలాగే కాల్చుకు తింటావా? కాల్చుకు తినడానికి మేము చికెన్ లెగ్ పీస్ మరి అని పొడుస్తాడు తనని. దొంగ విధవ అని చెప్పి భానుమతి అంటుంది, ఓకే అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు కొంచెం ఫన్ చాలా మంచి అనిపిస్తుంది. అప్పట్లో మా తాతతో కూడా మేము అలాగే ఆడుకునే వాళ్ళం తెలుసా, అసలు చాలా ఏడిపించే వాళ్ళము. ఇప్పుడు ఆ మెమోరీస్ మొత్తం గుర్తు తెచ్చుకొని చాలా ఫీల్ అవుతాము. అసలు సూపర్ ఉంటుంది. అట్లాంటి ముసలి వాళ్ళతో ఎంజాయ్మెంట్ అయితే ఆ మూమెంట్స్ అయితే అసలు రావు. ఫుల్ హ్యాపీనెస్ మూమెంట్స్ అవైతే నాకైతే ఇప్పుడు కమల్ని, భానుమతిని చూస్తే కూడా అవే గుర్తుకొస్తాయి. కానీ ఇంకా భానుమతి లాగానైతే కాదబ్బా, చాలా మంచివాడు మా తాతనైతే. ఇంకా అందరు హ్యాపీగా నవ్వుకుంటారు వాళ్ళవి చూసైతే. అబ్బా, అక్షయ్ నవ్వాడంటే ఏదో ఒకటి జరుగుతుందని అనుకోవచ్చు. అక్షయ్ కూడా చాలా తక్కువగా నవ్వుతాడు. అక్షయ్ నవ్వాడు అసలు ఈరోజు అయితే ఎపిసోడ్లో, చాలా అదే హైలైట్ అసలు. అప్పుడు అక్షయ్ అంటాడనమాట, నాన్న బయలుదేరదామా అని చెప్పేసి అంటే అప్పుడు రాజేంద్ర అంటాడు, అవని అందరూ వచ్చారు, అసలు మీ అమ్మగారేరి? అప్పుడు అవని అంటుందన్నమాట, లేదు మామయ్య గారు, అమ్మ మనతో ఊరికి రావట్లేదు. ఇప్పుడు రాజేంద్ర అంటాడు, అదేంటి, మన కుటుంబం అందరం కలిసి వెళ్దామని చెప్పాం కదా, వెళ్ళి మీ అమ్మగారిని తీసుకురా. భానుమతి అంటుంది చాలా చిరాకుగా, వేస్ట్ మొహంది, రానన్నది కదా, రానన్న వాళ్ళని ఎందుకు బలవంతం చేస్తావురా అంటే రాజేంద్ర అంటాడు, అమ్మ అని కూడా చూడకుండా, అమ్మ నువ్వు కాసేపు నోరు మూస్తావా, ముయ్యి నోరు,
నువ్వు పెద్దదానివి అయినా కానీ ఏం మాట్లాడతావేమో నీకే తెలీదు. అవని నువ్వు వెళ్ళి తీసుకురా. అప్పుడు పార్వతి కూడా అంటుందన్నమాట, ఆవిడ రాకపోతే వచ్చే నష్టం ఏంటండి, ఎందుకు ఆవిడ పద వెళ్దామంటే, ఆవిడ ఒక్కతే ఇక్కడ ఉండడానికి కష్టం అవుతుంది కదా పార్వతి. అవని వెళ్ళమ్మా అంటే, అమ్మ ఇంట్లో లేదు మామయ్య గారు. లేకపోవడం ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళింది అంటే, అమ్మ తమ్ముడి దగ్గర ఉంటానన్నది మామయ్య. అప్పుడు ఇంకా అక్షయ్ అంటాడనమాట, అమ్మని రాత్రే ప్రణతి భరత్ దగ్గర దింపేసి వచ్చాను నాన్నగారు. ఇంకా భానుమతి ఇంకా పార్వతి అయితే ఇంకా సంతోషపడతారు, మూర్ఖురాళ్ళు అసలు. అప్పుడు కమల్ అంటాడనమాట, భరత్ బావయ్య మొన్నే 2 రోజుల క్రితము జాబ్లో జాయిన్ అయ్యానని చెప్పాడు, ఒక చిన్న జాబ్లో. వాళ్ళ పరిస్థితే బాగాలేదు, అత్తయ్యని వాళ్ళ ఇంటికి తోలడం ఏంటి అన్నయ్య. అప్పుడు అవని అంటుంది, భరత్ జాబ్కి వెళ్తే ప్రణతికి తోడుగా ఉంటుంది కన్నయ్య అమ్మ, అందుకే ఇంకా ప్రణతి కూడా అమ్మని చూసుకుంటుంది కదా అని చెప్పి, తోడుగా ఉంటారు కదా అని చెప్పి పంపించాను. అప్పుడు రాజేంద్ర అంటాడు, అయితే ఒక పని చేద్దాం, మీ అమ్మగారిని భరత్ని ప్రణతిని వాళ్ళ ముగ్గురిని కూడా మనతో తీసుకొని వెళ్దాం. అప్పుడు కమల్ అంటాడనమాట, అందరితో కలిసి ఉండాలని ఉంటుంది కదా కమల్కి. వదిన అవును వదిన, అందరం కలిసి ఫ్యామిలీ అంతా వెళ్తే ఫుల్ ప్యాకేజ్ లాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, తీసుకెళ్దాం నాన్న ఓకేనా. అప్పుడు ఇంకా అవని అంటుందన్నమాట, భరత్ జాయిన్ అయ్యి 2 డేసే అవుతుంది కదా, ఇంకా వారం రోజులు కూడా అవుతలేదు కదా, ఎందుకులే మామయ్య గారు అక్కడనే ఉండనివ్వు అమ్మని అని చెప్పేసి అంటే, ఇంకా పార్వతి ఎట్లా ఆయనతో తీసుకురాగలరు అని, అవని చెప్పింది రైట్ అయితే లేండి, ఉండని లేండి అక్కడనే వదిలేయండి, అక్కడనే ఉంటే వాళ్ళ అమ్మ ప్రణతి ఒకరికొకరు తోడుగా ఉంటారు కదా. పార్వతికి అసలు బిడ్డ మీద కూడా ప్రేమ ఉండదు, అసలు వేస్ట్ మొహంది. అందరు కలిసి ఓకేలే పదండి అని చెప్పి అయితే అందరూ బయలుదేరుతూ ఉంటారు. ఆ బయలుదేరే క్షణంలో కూడా ఇంకా భానుమతి ఇంకా కమల్ అయితే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, అసలు హైలైట్ వాళ్ళదైతే. అందరైతే కారులో వెళ్ళి ఇంకా వాళ్ళ ఊరికైతే బయలుదేరుతారనమాట. ఫుల్ హ్యాపీనెస్, ఫుల్ సందడి, ఫుల్ పాజిటివ్ ఎనర్జీతోనైతే ఉంటారు. ఇంకా 2 కార్లలో వెళ్తారనమాట. ఒక కార్లోనేమో శ్రీకర్ అండ్ వచ్చేసి రాజేంద్ర, అక్షయ్, అవని, ఆరాధ్య అలాగే పార్వతి 6 ఉంటారు. ఇంకో కార్లోనేమో కమల్, భానుమతి, శ్రేయ అండ్ అలాగే వచ్చేసి పల్లవి అనమాట. ఎవరు ఎల్లుండాలి, ఎవరి దగ్గర ఉండాలో కూడా అక్కడ పర్ఫెక్ట్గా ఉన్నారు. కమల్ అయితేనే అలా ముగ్గురికి మంచి పంచులు ఇస్తాడు, వాళ్ళని వంచుతాడనమాట. అసలు సూపర్ కమల్ అయితే. అప్పుడు ఆరాధ్య అంటే, నాకు చాలా బాగా అనిపిస్తుంది తాతయ్య, చెట్లు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, ఈ ఊరు ఇంకా లోపలికి వెళ్ళా కొద్ది ఇంకా చాలా బాగుంటుంది తల్లి. అప్పుడు అవని అంటుంది, ఈ చెట్లు, ఈ తోటలు, ఈ చల్లగాలి ఇవన్నీ చూస్తుంటే మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది, ఈ పచ్చదనాన్ని అంతా చూస్తుంటే ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. తన్ననానానే తనినని నానానే నన్ననానానే నన్ననానానే హే నిన్నే నన్ననన్నానే అని చెప్పి ఫుల్ మస్తు మ్యూజిక్ వచ్చేస్తుంది పల్లెటూరు వాతావరణంతో. హొయిలారో హొయిలారో హొయిలా హొయిలా హొయిలారో 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 హైలా హైలా హైలారో. అప్పుడు అవని అడుగుతుంది అక్షయ్ని, మీకేమనిపిస్తుందండి ఇదంతా చూస్తుంటే. అప్పుడు అక్షయ్ చాలా బాధతో అంటాడనమాట, నాకు మా అమ్మ వడి దగ్గరికి వెళ్తున్నట్టుగా ఉంది అనేసరికి అందరు చాలా లోగిగా ఫీల్ అవుతారనమాట. అప్పుడు ఇంకా కమల్ అంటాడనమాట వాళ్ళ కారులో కూర్చొని, ఈ కోనసీమ అందాలని చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ముసలై, ఈ అట్మాస్ఫియర్ సూపర్ హే, ఏమనుకున్నావురా అందాలకు మారుపేర్రా మన ఊరు అని చెప్పి భానుమతి కూడా గుప్పలు చెప్తుంది అనమాట. అప్పుడు శ్రేయ ఇంకా పల్లవి అయితే అసలు చిరాకు ముఖాలు, అసలు వాళ్ళ మొహాలకి అసలు పల్లెటూరు ఏంటో అర్థం అవ్వట్లేదట వాళ్ళకి, అసలు మనుషులు అయితే కదా వాళ్ళకి అర్థం కావడానికి, మురికి కాలువలో పుట్టిన మొహాలు అవి, అందుకే వాళ్ళకి అర్థం కావట్లేదు అని అయితే అనిపించింది నాకైతే. అప్పుడు శ్రేయ కూడా అంటుంది, దారి పొడుగున చెట్లు తప్ప ఏమున్నాయి అని అంటదనమాట. వాళ్ళిద్దరి మొహాలు తీసి నాన్న ముడుకుతుంది కదా ఆ గంజిలో కుచ్చాలని అవుతుంది అబ్బా నాకైతే. ఇట్లాంటి చోట అసలు ఎలా ఉంటాం మనం, ఎంత రేంజ్, అసలు ఎంత బ్యూటిఫుల్ గర్ల్స్ మనం అని చెప్పి అయితే అంటారు. అరే నాకైతే పక్కన ఉండేది డబ్బాలు అయితే నిజమే కదా. వాళ్ళిద్దరు అలా చెత్త మొహాలు వేసుకొని మాట్లాడుతుంటే ఇంకా భానుమతి అంటది అనమాట, చీ నోరు ముయ్యండే, మీ మొహాలకి అసలు ఇట్లాంటి వాతావరణం ఎప్పుడైనా చూస్తారా అవి మీరు, చెత్త మొహాలు మీరు. ఊరు ముందుంది, ఊరు వచ్చిన తర్వాత చూద్దురు గాని అసలైన అందాలేంటో. ఇంకా కమల్ అయితే వాళ్ళిద్దరిని తిట్టుకుంటూ ఉంటాడనమాట. అందరు ఇంకా అదేంది బ్రిడ్జ్ పైన అయితే ఇంకా నిల్చొని అయితే ఇంకా వాతావరణాన్ని ఇంకా పల్లెటూరు వైబ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఇంకా అందరు కాలువ నుంచి అయితే దిగుతారు. దిగి ఇంకా కమల్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. కమల్ని చూస్తుంటే నాకే గుర్తొస్తుంది, నన్ను చూసినట్టేనే అనిపిస్తుంది. సూపర్ సూపర్ సూపర్
సూపర్ అని చెప్పి చాలా ఎంజాయ్ చేస్తారు. అంతా తిరిగి అంతా చూస్తారనమాట. ఇంక అక్కడ బోర్డు పైన సిరిసిల్ల అని ఉంటుంది. సిరిసిల్లనైతే చాలా దగ్గర కదబ్బా, అక్కడికే వెళ్ళినట్టు షూట్ చేస్తే మనం కూడా వెళ్ళేవాళ్ళమో ఏమో అక్కడికి కదా తెలిస్తే. ఇంక అక్కడికైతే వెళ్ళైతే ఇంకా రాజేంద్రన్ అయితే చూపిస్తాడనమాట. చూడండి ఇదే నా ఊరు, నా పుట్టిన ఊరు అని అయితే చూపిస్తాడు. చాలా గర్వంగా చెప్పుకుంటాడు. ఇంకా అప్పుడు దగ్గరికి వెళ్ళైతే అక్షయ్ ఇదేరా మీ అమ్మ పుట్టినూరు అని చెప్పి ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట. పాపం అందరు హ్యాపీగా ఉన్నారు. బట్ కానీ అక్షయ్ మాత్రం చాలా డల్గా, చాలా బాధగా ఉన్నాడు. చాలా ఎమోషనల్ అవుతాడు. వీళ్ళందరూ ఇంత ఎమోషనల్ అవుతుంటే వాళ్ళకైతే ఒక ఎమోషనల్ తెలియదు, ఒక బాండింగ్ అనేది తెలియదు. మూర్ఖులు కదా యువతలను బాధ పెట్టడం, చంపడం తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు కదా. శ్రేయాకి పల్లవికి ఇంకా ఏంటో అన్నట్టుగా మూతులు తింపుకుంటారు. ఆ బ్రిడ్జ్ కిందికి నూకేయాలి వాళ్ళనైతే. ఇంకా పాపం అలా ఎమోషనల్ అయితే ఇంకా కమ్మాలి ఇంకా అవని అయితే అందరూ అక్షయ్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. వెళ్ళి ఓదారుస్తారు. ఓదార్చి వెళ్దాం పదండి అని చెప్పి అయితే తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత పాపం అక్షయ్కి ఏదో ఒక లోటు అనమాట. ఇంకా అంటాడు నాన్న అమ్మ సమాధి దగ్గరికి వెళ్దాం నాన్న అంటే ఓకేరా వెళ్దాం, శ్రీకర్ ఇక్కడికి రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో వెళ్దాం అంటే ఓకే నాన్న వెళ్దామని అయితే వెళ్తారనమాట. ఇంకా అక్కడికి ఆపైతే అందరు నడుచుకుంటూ వెళ్తారు. చాలా ఎమోషనల్ అని చెప్పొచ్చు. అసలు అక్షయ్ అయితే అసలు ఎంత ఎమోషనల్ అయిపోతాడంటే అంత ఎమోషనల్ అయిపోతాడు. చాలా 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 బాధ అనిపిస్తుంది. ఇంకా సమాధి దగ్గర కూర్చుని అయితే ఇంకా ముఖాల పైన కూర్చొని చాలా బోరున ఏడుస్తాడు. అప్పుడు రాజేంద్ర అంటాడనమాట, మీ అమ్మ మనని సంతోష పెట్టడం కన్నా మనని దీవించడమే ముఖ్యమని చెప్పి ఇక్కడుందిరా మీ అమ్మ అని చెప్పి ఇంకా అక్షయ్ ఇంకా అలాగే అవని అయితే ఇంకా సమాధిని మొత్తం క్లీన్ చేస్తారనమాట. చాలా ఏండ్ల క్రితం ఉంది కదా, అంతా క్లీన్ చేసేస్తారు. అదంతా చెత్త చెదారం అంతా తీసి దండేస్తారనమాట. అక్షయ్ అయితే ఇంకా సమాధి ముందు కూర్చొని అమ్మ నిన్ను చూసే అదృష్టం నాకు లేదమ్మా, నీ సమాధిని చూస్తున్న దురదృష్టవంతున్నమ్మా నేను పుట్టకుండా ఉండుంటే నువ్వు బ్రతికుండేదానివేమో అమ్మా, నువ్వు లేవనే బాధ కన్నా కన్న తల్లి రుణం తీర్చుకోలేదనే బాధ ఎక్కువగా ఉందమ్మా నాకు అని చెప్పి చాలా ఏడుస్తాడు అసలు అక్షయ్ అయితే. ఇంకా అవని అయితే ఒక కన్న తల్లిలాగా, ఒక సోదరిలాగా, ఒక భార్యలాగా అసలు ఎంతలా అంటే అంతలా చూసుకుంటుంది. ఇంకా దగ్గరికి వెళ్ళైతే చాలా ఓదారుస్తుంది. ఏడవకండి మీరు ఏడవకండి అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతారనమాట. అసలు వాళ్ళైతే అసలు అక్షయ్ మాటలకి చాలా ఏడుస్తారు. అక్కడంతా ఏడుస్తారు. కానీ పల్లవి ఇంకా శ్రేయానైతే అసలు మూర్ఖులు కదా, వాళ్ళు అసలు ఏడవరు. అసలు తర్వాత అసలు ఏం జరగనుంది, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ రాజేంద్ర అసలు ఆ పల్లెటూరులో వాళ్ళకి చేయించే పని ఏంటి, అసలు వాళ్ళకు ఎలా డబ్బు విలువ తెలియాలి, వాళ్ళకి ఎలా వాళ్ళ అహంకారాన్ని వంచాలి, శ్రేయ పల్లవిలది ఇంకా వాళ్ళని ఎలా అంటే అలా చేస్తాడో అసలు సూపర్గా ఉంటుంది. అసలు ఇక్కడికి పల్లెటూరుకి వచ్చిన తర్వాత అసలు ఒక వైబ్ అనేది మారిపోతుంది. అసలు పల్లెటూరు వాతావరణం ఇంకా ఎపిసోడ్స్ అయితే సూపర్గా ఉంటాయి. రేపటి నుంచి అయితే అస్సలు మిస్ అవ్వకుండా ఇంకా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇంకా వచ్చేస్తుంది మీకైతే. ఓకేనా, మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ప్లీజ్ రిక్వెస్ట్ మీ, సబ్స్క్రైబ్.